వాక్యాన్ని దేవుడు ఖడ్గంతో పోల్చాడు. దేవుని వాక్యం ఎలాంటిదంటే రెండంచులు గల ఖడ్గం అని. దీనికి కూడా అంచులు లేవు, ఒక అంచు కనపడలేదు కదా, ఏదైనా అంచే వాక్య ఖడ్గం. వాక్య ఖడ్గాన్ని మనం చేతపుచ్చుకొని మనము దుష్టుడు మనపైకి వేసేటువంటి మరి బాణాలని, బాధల్ని, కష్టాలని, అవమానాలని అన్నిటినీ ఎదుర్కోవచ్చు. వాక్యాన్ని చెప్తూ మనము ఆ యొక్క శోధనలను చేయించవచ్చు అనమాట. చంపేశారు. మేకులతో కొట్టారా? ఎందుకో తెలుసా? యేసయ్య మేకులతో ఈ సిలువలో బిగించబడింది నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను రక్షించడానికి. యేసయ్య నీవు నేను ఉండవలసినటువంటి మేకులతో మనల్ని కొట్టాలి. అయితే మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు. ఈ సిలువ మన అడ్రస్. మనం అనుభవించవలసిన శిక్షని ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించి ఈ సిలువలో మనం ఏం సిద్ధం చేశాడో తెలుసా? చెప్పాలి, ఏం సిద్ధం చేశాడు? రక్షణ సిద్ధం చేశాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ క్షమించి కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి మన నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని నా కోసం నువ్వు చనిపోయావయ్యా, లేదా అనుభవించవలసిన శిక్షను అనుభవించావయ్యా అంటే చాలు. అన్ని మీకు తెలుసా? యేసయ్య సిలువలో చనిపోయి సమాధి చేయబడిన తర్వాత యేసయ్య మృత్యుంజయుడిగా లేచాడు. యేసయ్య సమాధిలో లేడు. మనకు గొప్ప నిరీక్షణే యేసయ్య దేవుడు అని చెప్పడానికి, సర్వ జీవం మీద ఆయన అధికారం ఉన్నది అని చెప్పడానికి మనకు అదే అన్నమాట. సిలువలో నుంచి యేసయ్యని తీసుకున్నాడు. అరిమత యోసేపుని ఆయన తీసుకుని సమాధి చేద్దామని తీసుకెళ్ళి చనిపోయాడు. యేసయ్య పడిపోయింది చూడు, నిర్జీవం అన్నమాట. అలా చనిపోయిన యేసయ్యని తీసుకెళ్ళి సమాధి చేసి, సమాధి చేసిన తర్వాత యేసయ్య ఈ లోకంలో ఉండగా చెప్పాడు, పిల్లలు ఎందుకో ఈ మందిరాన్ని పడేయండి, నా శరీరం అనే మందిరాన్ని పడేస్తే 3వ దినాన్ని నేను లేపుతా, నేను లేస్తా అని చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. సరే ఆ నమ్మం ఈయన బతుకుండగా 3వ దాన్ని లేస్తానన్నాడని వాళ్ళు సమాధికి పెద్ద రాయట పెట్టి రాజముద్ర వేసి కాపుకాలు పెట్టారు. 3వ దినం రానే వచ్చింది పిల్లలు. 3వ దినం రానే వచ్చింది. ఇంకా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? సజీవుడైనటువంటి ఆ నిర్జీవంగా ఉన్నటువంటి శరీరం సజీవుడై పునరుద్ధరణ అలా పైకి లేచేశాడు. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. యేసయ్య సిలువలో నీ కోసం, నా కోసం చనిపోయాడు. యేసయ్య
ఓకే, నిజంగా పిల్లలు అంత మాత్రమే కాదు, మనం ఈ లోకంలో మరి జీవించున్నంత కాలం కూడా దేవుడి పిల్లలుగా జీవించాలి. యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాం, యేసయ్యని మనం నరకంలోకి తప్పించబడ్డాం, పరలోకానికి వెళ్తున్నాం, వారసులమయ్యాం. అయితే ఈ భూమిలో ఉన్నంత కాలం చాలా అవసరాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ అవసరాల కోసం ఎన్నో అబద్ధాలు ఉంటారు. కొన్నిసార్లు ఏమేమో మోసాలు చేస్తారు, కొన్నిసార్లు దొంగతనాలు చేస్తారు. వీటన్నిటికీ కారణం అవసరాలు. అయితే యేసుక్రీస్తు ఆయన మహిమలోని ప్రతి అవసరం తీర్చుకునే వాక్యం రాయబడిన ప్రకారం మనం ప్రార్థిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన ప్రతి అవసరం తీర్చబడుతుంది అన్నమాట. ఇలాగే ఒకసారి యేసయ్య ఈ లోకంలో ఉండగా ఆయన ఏం జరుగుతుందో చూడాలి. మ్యాజిక్ అద్భుతమైన జరగబోతుంది. యేసయ్య ఈ లోకంలో ఉండగా ఒక పెళ్లికి వెళ్ళారంట. పెళ్లిలో అక్షరసం అయిపోయింది. అయిపోతే ఏం జరిగిందో తెలుసా? అందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారా? లేదు, యేసయ్య గురించి అందరికీ తెలియదు. అప్పుడు ఏం జరిగిందంటే ఓకే, ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ద్రాక్షారసం అయిపోతే యేసయ్య అద్భుతాలు చేస్తాడని యేసయ్య దేవుని కుమారుడని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే దేవుడు ఒక్క అద్భుతం కూడా చేయలేదప్పటికి. ఎవరికి తెలుసో తెలుసా? మరియమ్మ గారికి తెలుసు. ఎందుకని? యేసయ్య ఇంట్లో చాలా సార్లు వాళ్ళ నాన్న లేనప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, మరి వాళ్ళందరూ ఆహారం తెచ్చిపెట్టారేమో. మరియమ్మకు బాగా తెలుసు, నా కొడుకు గర్భాన పుట్టినటువంటి వాడు దేవుడి కుమారుడు, రక్షకుడు, నేనేమైనా చేయగలడు అని. అయ్యా ప్లీజ్, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందయ్యా, నువ్వు ఉన్న చోట లేబుల్ వచ్చా అంటే మన సమయంగా రాలేదు అన్నా కూడా వెళ్ళి ఆయన ఏం చెప్పారు చేయాలి అని శిష్యులకు పరివారం పురమాయించింది. వెంటనే వాళ్ళు వచ్చి యేసయ్య ఎందుకు పట్టాలని యేసయ్య ఏం చేశారు తెలుసా? నీళ్లు తెచ్చి ఆ బాణంలో నింపండి అన్నాడు. నీళ్లు తెచ్చి ఈ బాణంలో నింపయ్యా. ఖాళీగా ఉన్నటువంటి బాణంలో నీటితో నింపబడింది. నీరు పోస్తా ఉంటే నీరు ఏమైంది బాబులో? చెప్పండి. ఇదైతే ఊరికే మనం చేస్తాం చూపించడం కోసం. కానీ అంటే యేసయ్య మాత్రం నిజమైన ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసాన్ని తయారు చేశాడు. మన ప్రతి అవసరత కూడా ఆయన మహిమేశ్వరి నుంచి జీవిస్తామని మనం నమ్ముతూ వారి దేవుని ఆరాధించి మహిమపరచాలి. ఓకేనా? యేసయ్య రక్షకుడిగా అంగీకరించడమే కాదు, ఆయన బిడ్డగా విశ్వాసంగా జీవించాలి. ఓకే, ఇప్పుడు తన శక్తి అయిన దేవుడు వీటన్నిటి ఇందానికి దయచేయగా. ఓకే, ఎంజాయ్ చేశారా పిల్లలు? బాగుందా పాఠం? బాగుందా? ఆవిడ యేసయ్య మనం ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నారు. మనం ఏం చేయాలి? ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి నమ్మి యేసయ్యని అడిగితే యేసయ్య మీ అవసరమన్నీ కూడా తీరుస్తాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకో. నెంబర్ 1 మోకరించండి. 1 మోకరించండి. 2 చేతులు జోడించండి. 3 కళ్ళు మూసుకో. ఇంకెవరు సౌండ్ రాకూడదు. యేసయ్యని మీరు నిజంగా ఇష్టపడితే ఎవరు లేదు. 3 రోజులు మనం మంచి విషయాలు తెలుసుకున్నాం కదా, మంచి పిల్లలు ఉన్నారు.
ఇక్కడ ఎవరు మోకరించలేదు? మీకు ప్రత్యేకం చెప్పా. అన్ని క్లాసులను మోకరించాలి. పెద్దవాళ్ళు కళ్ళు మూసుకోవాలి, పెద్దవాళ్ళు మాట్లాడు. అక్కడ ఎవరు వస్తున్నా తమాషాగా కూర్చున్నారు. అలా చేయకూడదు. మన ఎక్కడున్నా దేవుని మందిరంలో చెప్పండి నాతో పాటు. ప్రేమ కలిగిన యేసయ్యా, గట్టిగా ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. మీరు నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నా పాపాన్ని శాపాన్ని శిలువలో భరించి నా కొరకై రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణాన్ని సమాధిలో ఓడించి సజీవుడుగా ఉన్నందుకై వందనాలు. నేను మీరు చేసిన ఈ రక్షణ కార్యాన్ని విశ్వసిస్తున్నాను. యేసయ్యా, నా పాపాలను క్షమించండి. మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను క్షమించండి, నన్ను పవిత్రపరచండి. మీ బిడ్డగా చేసుకున్నామని, మీ రాజ్య వారసుడిగా చేయమని అడుగుచున్నాను తండ్రి. మంచి కూర్చోండి, పాస్టర్ వస్తుంది. అంత మంచిగా కూర్చోండి. ఒక్క నిమిషం. అయిపోయిందా? నెక్స్ట్ 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 ఓకే కౌంట్ చేయండి ఒకసారి. మళ్ళా చెప్పు. మళ్ళా వినపడతలా. చెప్పండి, అంత చెప్పండి ఒకసారి. చెప్పండి అన్న, స్టేజ్ కాల్ చెప్పండి, మీరంతా చెప్పండి. నువ్వు కూర్చోయా. గట్టిగా వస్తున్నాయి నీళ్ళు రావటం లేదు. పిల్లలు నా దగ్గర ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏముందంటే ఇదే తెలుసా, స్పాంజ్ కదా, మీకు బాగా తెలుసు. ఇది ఎలా ఉంటుంది?
పీల్చుకుందా పీల్చుకుందా మళ్ళీ తెలుసు అయినా నా డౌటే చూద్దాం. వస్తున్నాయా వస్తున్నాయా? అబ్బా మళ్ళీ పీల్చుకుంది. మళ్ళీ పీల్చుకుంటుందా ఇది? మళ్ళీ పీల్చుందా? అబ్బా ఎన్ని మొక్కలకి స్కూల్లో చెప్పలేము. మళ్ళీ అన్నా మళ్ళీ అన్నా మళ్ళీ ఇస్తే ఎక్కడ ఇస్తారు? ఈ మొక్కకి దొరుకుతుందా? అబ్బా ఎంత బాగుందో కదా. ఒక్క నిమిషం చాలు. అరే బాబు వినాలి, ఇది మాంసం అంట. మాంసం కూడా ఇలాగే గదులుగా కణాలుగా ఉంటుంది. దాంట్లో ఏముంటుందో తెలుసా? మనం తాగిన నీరు, తిన్న ఆహారం, రక్తమై ఈ మాంసంలో చక్కగా వచ్చేస్తుంది. అవునా కదా? మాంసంలో ఏముంటుంది? కట్ చేయగానే రక్తం రావచ్చా లేదా? ఇదంతా మాంసమే కదా. కట్ చేస్తే రక్తం నీరు కాదుదా? ఏసీ అంటున్నాడు, అరే మీకు ఎలాంటి హృదయం ఉందంటే ఇలాంటి రాతి హృదయం ఉందిరా. రాతి హృదయం మీ దగ్గర ఉంది. మీ హృదయంలో అంటే ఏంట్రా? మనకు హృదయం గట్టిగా ఉందనా? రాయిలాగా ఉందనా? కాదు. ఈ రాయి ఎలాగైతే నీటిని పీల్చుకోవడం లేదు, అలాగే మన హృదయాల్లోనంట వాక్యం చెబుతున్నా, నేర్చుకుంటున్నా, సండే స్కూల్కి వచ్చినా, చర్చికి వచ్చినా, ఎన్ని వింటున్నా వాక్యము ఓరగని తడుస్తుంది, ఆరిపోతుంది. లోపలికి వెళ్ళడం ముక్క బయటికి చెప్తామంటే రావట్లా. ఎందుకని? హృదయం ఎలా ఉందంట? రాతిలాగా ఉంది. చెప్తున్నాడు, ఈవేళ మీరు నా దగ్గరికి రండి, నా మాట వినండి. వింటే మీ లోపల ఉన్నటువంటి మీ రాతి హృదయాన్ని తీసివేసి నేను ఎలాంటి హృదయం ఇస్తానో తెలుసా మీకు? మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఈ మాంసపు హృదయం ఏం చేస్తుందంటే, అన్న వాక్యం తీసుకురాను. వాక్యం నీళ్లు, వాక్యం అనే నీటిని వాక్యం పోసారు. పాస్టర్ గారు చెప్పారు, సండే స్కూల్ అక్కవాడు చెప్పారు, అన్నవాడు చెప్పారు. అబ్బా తీసుకున్న వాక్యం ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళిందా? ఉందా? నిలబడిందా? పైన ఉంది, లోపల కూడా వెళ్ళింది. ఈ వాక్యంతో నిండి ఉన్న పిల్లవాడు, కంఠ వాక్యాన్ని బాగా నేర్చుకున్న పిల్లాడు, సండే స్కూల్లో చక్కగా ఈ క్యాంపులో బాగా విన్న పిల్లలు ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి తెలియని అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి మన స్కూల్లో ఉంటారు కదా, ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళని చెప్పేస్తున్నాడు. చెప్తే వాడికి అర్థందా లేదా? వాక్యం తడుస్తున్నారు. వాక్యంతో కూడా చెప్తున్నారు. అరే ఇద్దరు ముగ్గురు చెప్పేటప్పటికి ఏమైంది? శక్తి అయిపోయింది. మళ్ళీ వాక్యం చదువుకోవాలి మనం. మళ్ళీ వచ్చి బైబిల్ దగ్గరికి వచ్చి రోజు వాక్యం చదువుకోవాలి అనిపోయింది. వాక్యాన్ని పోసుకోవాలి, వాక్యం బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి, మనం బలం పొందాలి. మళ్ళీ ఇంకా మన ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పాలి, వాక్యం చెప్పాలి, చెప్తా బలం పొందాలి. మళ్ళీ మొత్తం మళ్ళీ రావాలి. మళ్ళీ ఎక్కడ రావాలి? బైబిల్ దగ్గరికి రావాలి. మళ్ళీ వాక్యాన్ని తీసుకోవాలి. అంత రావాలి ఏంటన్నా? మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ ఇంకొకటి వాక్యం చెప్తున్నాడు, మళ్ళీ ఇంకొకటి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు ఏమవుతుంది? శక్తి అంతా అయిపోయిన తర్వాత ఎట్లా మళ్ళీ ఉంటాయంటే వచ్చుతా? చెప్పండి, పని చేయదండి. అందుకని రోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము దేవునిలో బలవంతులుగా ఉంటాము, దేవుని కుమారులుగా ఉంటాము, ఆయన ప్రేమను అనేకుడికి కనపరిచేవారుగా ఉంటాము కదా. మీ సండే స్కూల్ అక్కోళ్ళు, అన్నోళ్ళు, పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా రోజు వాక్యం చదువుతారు, బాగా చదువుతారు.
ప్రార్థన చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. అందుకే యేసయ్య గురించి అనేకులకి చెప్పగలుగుతున్నాం. మేము కూడా అంతే. అర్థమైందా? మనం వాక్యం చదువుకోకుండా ఉంటే అన్న పొద్దు తిన్నాము, ఇప్పుడు ఆకలి వేస్తుందా లేదా? వేస్తుందా? బాగా. అవునా? మరి ఆకలి వేస్తుంది కదా, మరి మధ్యాహ్నం తింటాం, మరి సాయంత్రం ఆకలి వేస్తుందా లేదా? ఆత్మ కూడా అంతే పిల్లలు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆత్మలో మనకు ఆత్మ ఉంది. మన ఆత్మకి మనం ఏమి ఇవ్వాలంటే రోజు కూడా మంచి ఆహారాన్ని, అంటే బైబిల్లో వాక్యాన్ని ఇవ్వాలి. వాక్యం చదువుతారా మీరు? ప్రార్థన చేస్తారా? అప్పుడు ఆయన అంటాడు, రండి మీరు రాతి హృదయాన్ని తీసివేసి మీకేమి ఇస్తాను? మాంసపు హృదయాన్ని ఇస్తాను. అప్పుడు మీరు నా కట్టలని గైకొనేవాడుగా, నా విధులని ఆచరించేవాడుగా, నన్ను సేవించేవాడుగా, నా సువార్థికుడుగా, ప్రచారకుడుగా, మిషనరీలుగా మీరు మారిపోతారు, నా బిడ్డలుగా అని యేసయ్య చెప్తున్నాడు. సరేనా పిల్లలు? మరి చెత్తమాలాగా ఇంటి కృప సర్వశక్తి కలిగిన దేవుడు మీకు అనుగ్రహించింది కాదు. ఇలా అనేటప్పటికీ ఏమనిపిస్తుంది ఇక్కడ చెప్పండి? దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని పిలిచిన నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైంది అన్నాడు. ఏం చెప్పండి? నేను పరిశుద్ధుడిని కనుక, చెప్పాలంటగా నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైండి. ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు, వీడు ఒక అబ్బాయి అంట. ఓకేనా? ఇదేంటంటే దేవుని వాక్యం ఉన్నటువంటి సంఘం అన్నమాట, చర్చ్. ఈ అబ్బాయి దేవుణ్ణి యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాను. యేసయ్య నాకు రక్షకుడిగా అంగీకరించడానికి నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు చెప్పండి నాతో మళ్ళీ ఇంకోసారి, యేసయ్య నీవే నా ప్రభుడు, నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలు. ఆమేన్. ఇది ప్రార్థన చేయగానే యేసయ్య పిల్లలైపోతారు. ఆయన తన కుమారుడుగా చేసుకుంటానని చెప్పాడు. ఆయన మాటలు అప్పవాడు పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఏం చేశాడంటే మిమ్మల్ని ఆయన కొడుకుగా చేసేస్తున్నాడు. అవి ఇంత పాట పాడుతున్నాం కదా, మామూలు పిలిచి పెద్ద పెట్టి ఎత్తుకున్నావు, మంచి మంచి మాటలు చెప్పటమే కాదు, నీ కుమారుడుగా మమ్మల్ని చేసుకున్నావు, జీవ గ్రంథంలో మా పేరు రాసుకున్నావు. ఇలాంటి దేవుడు ఎవరు లేరయ్యా అని పాడాం కదా, నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది, ఒక అబ్బాయి అంట. ఈ అబ్బాయి ఏం చేశాడంటే యేసయ్య రక్షకుడిగా అంగీకరించాడు. అంగీకరించి యేసయ్య దగ్గరికి చర్చిలోకి వచ్చాడు. కానీ చూడండి ఎక్కడ ఉన్నాడు? పైనే ఉన్నాడు. పైనే ఉన్నాడు. కనిపిస్తుందా అక్క? మీరు కొంచెం పక్కన తప్పుకోవాలి, వెనకాల కనపడు. పైనే కనిపిస్తున్నాడు, పైనే ఉన్నాడు. ఏమున్నది పైన? ఏమన్నా మారాడైనా? ఎట్లా ఉన్నాడో అట్లా యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు ఉన్న పరంగా ఎట్లా వస్తే అట్లా నేను రక్షించేస్తాను. చెయ్యి పెద్దదైపోయింది, రైట్? నువ్వు ఎలా ఉంటే అలా రక్షిస్తాడు. కానీ యేసయ్య నిన్ను రక్షించిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏం ఇచ్చాడు? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఇంకా ఆశానిగ్రహము, ఇవన్నీ ఇచ్చాడు. ఏమన్నా ఆత్మ ఫలము, ఆత్మ ఫలము. ఆత్మ ఫలము.
ఈ ఆత్మ ఫలాన్ని ఆయన మనకి ఇచ్చాడు కదా, మరి ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ సంతోషం కనబడుతుందా? ఏం మార్పు లేదు, ఎట్లాగే ఉన్నాడు. అందుకని సంతోషం కనబడకపోవడానికి కారణం ఏంటంటే నేను ఉదయం నిండా తక్కువ ఉంది. అందుకని ఏం చేశాడంటే పైన ముసుగులాగా ఉంది, ఈ ముసుగులాగా ఈ సైడ్ మొదలు పెట్టాడు. అబ్బా దుఃఖం తీసేశాడు, దుఃఖం తీసేసి మళ్ళీ అయినా కానీ దుఃఖం తీసేసినా కూడా వెళ్ళాలి. సంతోషం ఉంది అయినా కానీ సగం తీసేసి మళ్ళీ తీసాం. ఇంకా దొంగతనాలు తీసేశాడు. ఇంకా మనం మాటకు ముందు ఒకటి మాట కనకూడదు మాట్లాడుతుంటాం కదా, బూతులు వచ్చినట్టు కనపడదు. అందుకని తీసుకుని అమ్మ బూతులు తీసేద్దాం, నా జీవితంలో బూతులు ఉంటాను వీల్లేదు అని బూతులు తీసి పడేశాడు. బూతులు తీసేశాడు. ఇంకా ఎందుకైపోయా అబ్బా ఏదైనా తీసేశాడు, అబద్ధం తీసేశాడు, బూతులు తీసేశాడు, దుఃఖం తీశాడు, ఇంకా అవిధేయత తీసేశాడు. ఇంకా అయినా వెళ్ళటలేదబ్బా. ఏం చేశాను ఇంకా నాలో ఇతరుల వారి కోసం ఆశపడ్డా కదా, ఆశపడకూడదు. నెక్స్ట్ ఇంకా ఏం చేశాను? ఇంకా దొంగతనం చేశానా? లేదు. ఇంకా ఇవన్నీ కూడా వర్షం ఉన్న చట్టుకున్నాలా అన్ని తీసేసుకుంటాయి. అన్ని తీసేశాడు. తీసేసిన తర్వాత కూడా చెయ్యకూడదు నేను చెయ్యబ్బా అని చెప్పేసి చెయ్యకూడదు అన్ని తీసేశాడు. ఉన్నాయి కదా, ఏమిటి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అన్ని తీసిపడేసింది కూడా పూర్తిగా వెళ్తాం. ఇప్పుడు ఏం చేశాడంటే ఉన్నటువంటి చెయ్యకూడదని చేయటమే కాదు, చెయ్యవలసినవి చేయటం లేదు. అందుకని ఆ చిన్న ముక్క కూడా తీసి పడేస్తే నేను అప్పుడు పర్వకానికి లోపలికి వెళ్తాను, పరిశుద్ధుడిగా మారిపోతాను అని నిర్ణయించిన సమస్తాన్ని తీసేశాడు ఆ లోపలికి. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళారా? అబ్బా ఇప్పుడు వీళ్ళ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక పిల్లవాడే ఏమేమి తీసేసాడు, చాలా దుర్గుణాలన్నీ తీసివేస్తే ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత ఏసై లాగే మారుతుంది. వీటిలో ఏమేమి ఉన్నాయో తెలుసా పిల్లలు? ఇదంతా ఒకటే కదా, ఒక పంట రెండు పండ్ల, ఒక్క పంటే. ఒక పంటిలో ఒక పండులో లోపల ఏమేమి ఉన్నాయంటే ఒకటి సంతోషం. అబ్బా ఇక్కడ అక్కుంటే భలే ఉండేది. ప్రవీణక్క వీళ్ళక్క అక్కుంటే అక్కనట్లో దోపేదాన్ని. సంతోషం, సమాధానం, ఏకశాంతం, చపాకులు, దయాళత్వం, ఇంకా మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం కదా. ఇవన్నీ కూడా ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క క్రమలాగా మన జీవితంలో ఉండి అనేకుడికి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అక్క అందరూ టీచర్స్ వినండి, అందరూ టీచర్స్ వినండి. బుజ్జి అంటే సంగతులు అందరూ పిలవండి. నీ దగ్గర పెట్టి బాగా చేశారు. ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు మనము ఒక పని చేయబోతున్నాం. అదేంటంటే మీ అందరికీ సర్టిఫికెట్స్ ఇప్పుడు ఇచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్.
అందరికీ పిల్లలందరికీ ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వాలి. కాబట్టి టీచర్స్ మీరేం చేస్తారంటే మీ పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చేసేయండి. ఒక్క నిమిషం ఆగండి. సర్టిఫికెట్స్ ఇవ్వడానికి మన సంఘస్థులు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ అందుబాటులో? ఎవరు రాలేదు. దయచేసి అందరూ సంఘస్థులు అందరూ రండి ఒకసారి లోపలికి. ప్రార్థన చేద్దాము. వినయ్ గారు వచ్చారు, మేడం వచ్చారా? సంఘస్థులు ఎవరు బయట ఉండొద్దండి, అందరు లోపల రండి. పందిర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాలి ప్లీజ్. ఎవరు దయచేసి బయట ఉండొద్దు. అశోక్ అందరు రమ్మని. సరే ప్రార్థన చేద్దాము. ప్రార్థన ఎందుకు పోతున్నాము? ఒక మాట వినండి. క్లాస్ టీచర్స్ అందరూ కూడా మేమే స్టూడెంట్స్కి వీళ్ళు ఎవరు లేరు, మన వాళ్ళు సంఘస్థులు ఎవరు లేరండి. సో మీరు సర్టిఫికేట్స్ అందరూ ఇచ్చేసేయండి. క్లాస్ టీచర్స్ అందరూ మీ పిల్లలకు సర్టిఫికేట్స్ ఇవ్వండి. క్లాస్ టీచర్స్ అందరూ కూడా మీ పిల్లలకు సర్టిఫికేట్స్ ఇవ్వండి. త్వరగా పేరు మీరు చదివితే వాళ్ళు చేతుతారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి. టీచర్స్ పేర్లు చదివి వాళ్ళు చేతుతారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కళ్ళు మన వాళ్ళు నిలబడి కవర్స్ వినండి జాగ్రత్తగా అందరూ. టీచర్స్ ఒకసారి అందరూ వినండి ప్లీజ్. టీచర్స్ అందరూ ఒకసారి డిస్ట్రిబ్యూట్ ఆపండి. టీచర్స్ అందరూ డిస్ట్రిబ్యూట్ ఆపండి. మీ దగ్గర ప్రతి క్లాస్ దగ్గర ఆ నల్ల బ్యాగులో 30 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులు మన వాడు సంఘస్థులు పెద్ద వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఒక్కొక్క చోట నిలబడతారు. వాళ్ళు ఏంటంటే ఇస్తూ ఉంటారు. ఆ పిల్లలకు ఇస్తున్నప్పుడు అలాగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మరలా మీ పిల్లల దగ్గర ఉన్నటువంటి ఆ బాక్సులు మరలా తిరిగి ఆ యొక్క నల్ల సంచిలో వేయాలి. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా పిల్లలు వెహికల్ ఎక్కుతారు కదా, ఎక్కినప్పుడు ఆ వెహికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మన వాళ్ళు రిసెప్షన్ ఉన్నటువంటి వాళ్ళు నోట్ చేసి దాంట్లో వేసేస్తారు. చెప్పులు కూడా ఆ ఏరియా నల్లగుంట వెళ్ళేటటువంటి వాళ్ళ చెప్పులు అక్కడే ఉంటాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఎంతమంది ఉంటే అంతమంది బాక్సులు కూడా అందులో వేస్తారు. సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సీనియర్స్కి సుభాన్ మోరేష్ గారు సీనియర్స్ దగ్గర ఉన్నారు. అలాగే సుభాన్ మోరేష్ సర్టిఫికెట్స్ ఇచ్చేయండి త్వరగా. టీచర్ సర్టిఫికెట్స్ టీచర్స్ త్వరగా ఇచ్చేయండి. హల్లెలూయా. నాకు ఎవరు కనిపించట్లేదు, కనిపిస్తే నేను వాళ్ళ పేరు చెప్తాను. ఇట్లా వెళ్ళి అందరిని అన్ని క్లాసులు తీసుకొని వస్తా. వీడియో ఆన్లోనే భారతి గారు ఎక్కడున్నారు? అన్ని క్లాసులు తీసుకుంటారు.
ఊటుకూరు నుంచి వచ్చినటువంటి నిర్మలమ్మ గారు రావాలి. మోహన్ గారు రావాలి. నిర్మల గారు రావాలి.